షిరిడి డే 1 వ్లాగ్ అండ్ అలాగే డే 2 వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లోని ఆ 2 వీడియోస్ యొక్క లింక్స్ అనేవి నేను మెన్షన్ చేస్తాను. ఆ 2 వీడియోస్ కనుక చూసినట్లయితే ఈ వ్లాగ్ కూడా ఫుల్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ వీడియోలో వచ్చేసి మనము వైజాగ్ నుండి షిరిడి వెళ్ళడానికి ఎలా మనకి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి, ఏ టైంలో అవైలబుల్గా ఉంటాయి, ఇలా అన్నీ కూడా నేను మెన్షన్ చేశాను. అండ్ సెకండ్ వ్లాగ్లో వచ్చేసి మనకి షిరిడిలో అతి తక్కువ ధరకే రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, 200 నాన్ ఏసీ, 600 ఏసీ రూము, ఇలా తక్కువ ధరకే రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి. బయట హోటల్స్లోని 2000 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట రూమ్స్ అనేవి. సో అలా కాకుండా చాలా తక్కువ రేట్కే రూమ్స్ అన్నీ కూడా ఎలా బుక్ చేసుకోవాలి, ఫ్రీ ఫుడ్ మనకి ఎక్కడ ఉంటుంది, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఫుడ్ మనం ఎలాగ ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి ప్రతి వివరాలు అనేవి కూడా నేను సెకండ్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేశాను. అందులో నేను వెబ్సైట్ లింక్ అండ్ అలాగే షిరిడి దేవస్థానం యొక్క యాప్ లింక్ కూడా ఇచ్చాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా రూమ్స్ అనేవి అన్నీ కూడా ఇంటి దగ్గరే బుక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి శనిశంగనాపూరు మనము ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అండ్ అలాగే శనిశంగనాపూర్లో చేయకూడని కొన్ని పనులు, చేయాల్సిన కొన్ని పనులు, అలానే షిరిడీలోని దర్శనం యొక్క టైమింగ్స్ కానీ అండ్ అలాగే దర్శనం మనము ఎలా బుక్ చేసుకోవాలి, ఇంట్లో ఉండే హారతికి ఎలా బుక్ చేసుకోవాలి, అలానే 2 రూపీస్కి టీ, 3 రూపీస్కి కాఫీ, 3 రూపీస్కి మిల్క్, 10 రూపీస్కి లీటర్ వాటర్, ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ ఇవన్నీ కూడా తీసుకోవాలి. అండ్ అలాగే షిరిడీలో చేయకూడని కొన్ని పనులు, చేయాల్సిన కొన్ని పనులు, ఇలా అన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలోనైతే షేర్ చేస్తాను. ఎందుకంటే ఇదే ఫైనల్ వ్లాగ్. ఇంకా దీన్ని ఇంకా పెట్టినా కూడా ఇంకా అంత ఇన్ఫర్మేషన్ ఉండదు. ఏదో మేము ట్రిప్కి వెళ్ళింది మీ అందరికీ చూపించాలి తప్పు కానీ. సో అందుకే ట్రిప్ సంగతి పక్కన పెట్టినా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియోలోనైతే షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో మ్యాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో షిరిడిలో దిగిన తర్వాత చెప్పాను కదా, ధూళి దర్శనంకి వెళ్ళొచ్చేసామని చెప్పి వితౌట్ స్నానం. చాలామంది అడిగారు వితౌట్ స్నానం వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చండి, ఏం తప్పులేదు. ధూళి దర్శనంకి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఫస్ట్ మేము ఫ్రెష్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాము. మేము బుక్ చేసుకున్నది సాయి భక్త నివాస్ అనే ఒక బ్లాక్ బుక్ చేసుకున్నాం కదా, అందులో రూమ్ బుక్ చేసుకున్నాం కదా. సో అక్కడ మధ్యన ఒక పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుందన్నమాట. అంటే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని అక్కడ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అలానే పెద్దవాళ్ళు కొంచెం వాకింగ్ చేసుకోవడానికి కానీ ఆ గడ్డిలో కూర్చోడానికి కానీ అంతా కూడా చాలా బాగుందన్నమాట. అండ్ మంచి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే మేము తీసుకున్న రూమ్ దగ్గర ఉంది. అక్కడ 200 రూపీస్ రూమ్స్ ఉంటాయి, 600 రూపీస్ రూమ్స్ కూడా ఉంటాయి. ఎవరైనా షిరిడి వెళ్తే కనుక సాయి భక్త నివాస్లో బ్లాక్లోనైతే రూమ్ బుక్ చేసుకోండి. రూమ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బయట హోటల్స్తో పోల్చుకుంటే కూడా నాకు చాలా చాలా నచ్చింది అనమాట రూమ్ అనేది. సో అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం కదా, సో అక్కడ మేము ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ అక్కడ మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు కలిశారు, ప్రవళిక గారు, తన పేరు వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చారంట. వాళ్ళు కూడా షిరిడి దర్శనంకి. సో అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చినప్పుడు నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి విష్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక గారు. అక్కడ కూడా ఇలా మన వాళ్ళు ఉండి నన్ను వచ్చి పలకరిస్తే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అక్కడి నుంచి మేము వెంటనే మళ్ళీ షిరిడి బాబా దర్శనంకి అయితే వచ్చాము. సో ఈవినింగ్ ధూళి దర్శనం అయిన తర్వాత ఫస్ట్ ఇంకొక దర్శనం అనమాట, సెకండ్ దర్శనం ఇది. సో దర్శనంకి మనము ఎలాంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి. అండ్ అలాగే ఒకవేళ పెయిడ్ పాస్ తీసుకుంటే ఇంటి దగ్గరే మనము బుక్ చేసుకోవాలంటే ఒక వారం రోజుల ముందే బుక్ చేసుకోవాలి, లేదా 15 డేస్ ముందే బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకుంటే మనకి 200 రూపీస్ దర్శనం టికెట్స్ అయితే ఉంటాయి. అలా వెళ్ళిపోయినా చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అండ్ ఫ్రీ దర్శనంకి వెళ్తే మాత్రం ఒక 15 to 20 మినిట్స్, మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో, ఎంత రష్ ఉన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో అలా మేము దర్శనంకి అయితే వెళ్ళాము. అండ్ దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇంకొకటి చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటో తెలుసా, అక్కడ మనకి బయట గేట్స్ దగ్గరే ఒక ఫ్లవర్ బొకేస్ లాంటివి అమ్ముతారు. అది అరౌండ్ 50 to 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దయచేసి అవి ఎవ్వరూ తీసుకోకండి. అంటే వాళ్ళు బిజినెస్ని లాస్ చేస్తున్నారని మీరు ఎవరు అనుకోకండి. మనం పట్టుకెళ్ళింది దేవుడి వరకు చేరితే ఓకే, దేవుడి దగ్గర చేరకుండా ఒక డస్ట్బిన్లోకి వెళ్ళిపోతే పెట్టిన మనకి కూడా చాలా బాధ అనిపిస్తుంది. మరి అక్కడ ఎందుకు అలా ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు కానీ లిటరల్లీ ఆ ఫ్లవర్ బొకేలు ఏమవుతున్నాయంటే
ఇచ్చిన తర్వాత మనకి దర్శనంకి ఎంటర్ అయిన వెంటనే కొన్ని చెకింగ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఆ చెకింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లవర్ బొకే లాంటివి ఇంకా మిగిలిన ఏ ఉన్నా కూడా మొత్తం అన్నీ తీసి లిటరల్లీ ఒక పెద్ద డస్ట్బిన్ లాంటిది పెడుతున్నారు. ఆ డస్ట్బిన్లో పడేస్తున్నారు. అక్కడి నుంచి స్ట్రిక్ట్గా రూల్ అనమాట. లోపలికి ఎలాంటి వస్తువులను కూడా మనం తీసుకెళ్ళకూడదు. షాల్వా కానీ అలాంటివి ఏమైనా తీసుకెళ్తే బాబా పాదాల దగ్గర పెట్టిస్తారు మనకి. కానీ ఇవి మాత్రం అసలు పువ్వులు అనేవి అయితే అసలు నాట్ అలౌడ్ అండి. అది మాత్రం దయచేసి అస్సలు కొనకండి. సో అలా మేము ముందే మాకు తెలుసు కాబట్టి మేము కొనకుండా దర్శనంకి అయితే వెళ్ళాము. దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత అలా కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా చేసాం. అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడానికి కొన్ని గిఫ్ట్లు లాంటివి, అంటే కొన్ని అక్కడి నుంచి కొనాల్సినవి అండ్ అలాగే ప్రసాదం ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాము. అండ్ అలాగే అక్కడ మేము వెళ్ళే టైంలోనే పల్లెకి ఊరేగింపు కూడా జరిగింది. అది కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత అక్కడ భజన కూడా అవుతుంది. ఆ భజనలో కూడా పాల్గొన్నాము. భజనలో పాల్గొని చాలాసేపు కూడా అక్కడే ఉన్నామన్నమాట. దాని తర్వాత దర్శనంకి ముందు కానీ దర్శనంకి తర్వాత కానీ ద్వారకామాయి దర్శనం అని కూడా ఉంటుంది. అంటే అక్కడ ధుని దర్శనం అనేది ఉంటుంది. సో ఆ ధుని దర్శనం కూడా మస్ట్ అండ్ షుడ్గా చేసుకోండి. అస్సలు మర్చిపోకండి ధుని దర్శనం అనేది. ధుని దర్శనం దుఃఖనాశనం అంటారు కాబట్టి ధుని దర్శనం కూడా చేసుకోండి ఖచ్చితంగా. అది కూడా చాలా చాలా మంచిదన్నమాట. సో అలాగ మేము దర్శనం అంతా కూడా చేసుకొని రూమ్కి వచ్చేసి మేము మళ్ళీ ఫుడ్ అంతా కూడా తినేసి ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే అయితే అంటే సాటర్డే మేము ఎక్కింది థర్స్డే ఎక్కాము, ఫ్రైడే దిగాము అండ్ సాటర్డే అంటే షిరిడీలోని డే 2 అనమాట. ఇది మాకు మీకు చెప్పడం మాత్రం డే 3 వ్లాగ్లా చెప్తున్నాను నేను. సో డే 3 థర్డ్ డే అనమాట. ఇంకా అసలు అంటే మేము స్టార్ట్ అయిన తర్వాత థర్డ్ డే అనమాట ఇది. సో సాటర్డే మార్నింగ్. అండ్ ఇంకొకటి అండి, షిరిడీలో ఉన్న రోజులు కూడా చెప్పులు వేసుకోకుండా తిరిగితే చాలా మంచిది. తిరగలేమనుకునే వాళ్ళు తిరగొచ్చు చెప్పులు వేసుకొని. కాకపోతే షిరిడీలో ఉన్న రోజులు కూడా చాలామంది చెప్పులు వేసుకోరు. సో అలాగే మేము కూడా చెప్పులు వేసుకోలేదన్నమాట. అలా మేము ఇంకా సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచాము. ఎందుకంటే సాటర్డే శనిసింగనాపూర్ వెళ్దామని చెప్పేసి ముందే రోజే నైటే మేము డిసైడ్ అయ్యి ఇంకా తొందరగా పడుకొని ఎర్లీ మార్నింగే 5 o'clock లేచాము. అండ్ మేము తీసుకున్న రూమ్కి 200 రూపీస్ రూమ్ కదా. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుండి ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుండి మార్నింగ్ 9 వరకు కూడా హాట్ వాటర్ అనేది వస్తుంది. అది కూడా ఒక బ్లాక్ అనేది ఉంటుంది అనమాట. దగ్గరే రూమ్కి జస్ట్ ఒక 1 minute ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం బకెట్స్తోని హాట్ వాటర్ అనేది తెచ్చుకోవాలి. మేము వెళ్ళింది ఎలాగో సమ్మర్ కాబట్టి మాకు ఆ ప్రాబ్లం రాలేదు. మేము చన్నీటితోనే స్నానం చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ వింటర్లో వెళ్తే కనుక అలా మనం రూమ్ నుండి కొంచెం అలా బయటికి వెళ్ళి హాట్ వాటర్ అనేది తెచ్చుకోవాలి. లేదు ఏసీ రూమ్ బుక్ చేసుకుంటే కనుక ఏసీ రూమ్లో అయితే హాట్ వాటర్ అయితే ఉందన్నమాట. సో 200, 600 ఏదో ఒకటి డిసైడ్ అయ్యి మనం తీసుకోవాలి. అలా మేము హాట్ వాటర్ ఏమీ తీసుకోలేదు. కాకపోతే నార్మల్ చన్నీటితోనే అంతా కూడా స్నానం చేసేసి టిఫిన్ అయితే తెచ్చుకున్నాం. అండ్ ఇక్కడ టిఫిన్ కూడా మాకు చాలా నచ్చిందండి. 5 పూరి, ఒక స్వీటు, ఒక కర్రీ, 5 రూపాయలు మాత్రమే. 5 రూపాయలకి ఈ రోజుల్లో టిఫిన్ ఎక్కడ వస్తుందిరా బాబు అని చెప్పి బాబాకి మనస్ఫూర్తిగా చేతులైతే దండం పెట్టుకొని నలుగురం కూడా ఆ టిఫిన్ తీసుకొని 20 రూపాయలతో మాకు టిఫిన్ అయిపోయింది. మా ఇంటి దగ్గర ఉన్న మాకు కూడా ఏ రోజు మాకు వైజాగ్లో కూడా అంత తక్కువ కాస్ట్కి టిఫిన్ అయితే అవ్వలేదు. ఒక మనిషికే మాకు 20 రూపాయలు పెట్టాలి. అలాంటిది నలుగురికి కలిపి 20 రూపాయలతో మాకు టిఫిన్ అయిపోయింది. బాబా దయ వల్ల ఎక్కడ ఏవి కూడా మాకు డబ్బులు అయితే ఎక్కువ అవ్వలేదు. సో మేమైతే హ్యాపీగా టిఫిన్ చేసేసాము. తినము మాకు నచ్చదు అనుకునే కంటే కూడా దాన్ని ఒక ప్రసాదంగా స్వీకరించి బాబా ఎంత మంచి ఫుడ్ని మాకు ఇచ్చారు అని చెప్పి దాన్ని రెస్పెక్ట్గా తీసుకుంటే ఖచ్చితంగా మనకు నచ్చుతుంది. లేకపోతే మనకి అలాంటి ఫుడ్ అయితే నచ్చదు. ఎందుకంటే మహారాష్ట్ర సైడ్ ఫుడ్ స్టైల్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. వాళ్ళు మార్నింగ్ టిఫిన్ కింద కూడా మనలా ఇడ్లీలు, చట్నీలు ఇవన్నీ కాకుండా పోహా ఇవన్నీ కూడా తింటారు. బట్ మాకు అక్కడికి వెళ్ళడమే ఒక 5 రూపాయలకి టిఫిన్ రావడమే చాలా గొప్ప గగనం కింద భావించి మేము హ్యాపీగా టిఫిన్ అయితే తిన్నామన్నమాట. సో అలాగ మీరు కూడా ఒకవేళ ప్రసాదం కింద అనుకొని టిఫిన్ తీసుకుంటే అదే తీసుకోండి. లేదు మేము బయట టిఫిన్ తింటామంటే తెలుగు హోటల్స్ కూడా ఉన్నాయి. హ్యాపీగా ఆంధ్ర భోజనం అని, అన్నపూర్ణ హోటల్ అని ఇలాంటివి చాలా ఉన్నాయి. హ్యాపీగా మీరు అక్కడ కూడా తినొచ్చు. కాకపోతే టూ ఎక్స్పెన్సివ్, చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. తినొచ్చు. అలా తినేసి మేమైతే ఇంకా శనిసింగనాపూర్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సాటర్డే ఎలాగో చెప్పులు వేసుకోము.
దట్టు శనిసింగనాపూర్ వెళ్ళినప్పుడు కూడా చెప్పులు వేసుకోకుండా వెళ్తే చాలా మంచిదండి. సో అందుకే మేము కానీ పిల్లలు కానీ మా వారు కానీ ఎవ్వరం కూడా ఆ రోజు చెప్పులు వేసుకోకుండా శనిసింగనాపూర్ అయితే వెళ్ళాము. వెళ్తున్న మార్గంలోనూ కూడా చాలా బాగుంది, పచ్చటి పొలాలు. అసలు షిరిడి చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకి చెరుకు తోటలు అయితే ఎక్కువ ఉంటాయి, వేరే ఏ తోట కూడా మనకి పెద్దగా కనిపించదు. సో చాలా పచ్చని పొలాలతోని చాలా చాలా బాగుంది మొత్తం వెదర్ అంతా కూడా. సో శనిసింగనాపూర్కి వచ్చేసి మేము తీసుకునే రూమ్ దగ్గర నుండి ఒక పర్సన్కి 200 రూపీస్ ఛార్జ్ చేశారు. వాళ్ళు చెప్పడం ఎక్కువ చెప్పారు, కాకపోతే ముందే మాకు అన్ని ఇన్ఫర్మేషన్స్ తీసుకొని వెళ్ళాం కాబట్టి పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే మేము అడిగాము, పర్ హెడ్ 200 కదండి, ఎందుకు ఎక్కువ చెప్తున్నారని చెప్పి. సో అడిగాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడతారండి, తెలుగు రానట్టు ఉంటారు, కానీ అలా ఏం లేదు, వాళ్ళకి అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. సో అలాగా హ్యాపీగా తెలుగులో మాట్లాడండి, లాంగ్వేజ్ వస్తే ఇంక అసలు వేరే ప్రాబ్లమే లేదు. సో మా పిల్లలకి కొంచెం లాంగ్వేజ్ వచ్చు కాబట్టి వాళ్ళు హిందీలో మాట్లాడేవారు అనమాట. 200 కదా, ఎందుకో ఎక్కువ మీరు అడుగుతున్నారని చెప్పి అంటే వాళ్ళు 200 తీసుకున్నారు. సో పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అలాగా మీరు వెహికల్ ఏదైనా సరే పట్టుకొని మీరు హ్యాపీగా శనిసింగనాపూర్ వెళ్ళొచ్చు. శనిసింగనాపూర్కి ఇటు నుండి అంటే మన రూమ్ దగ్గర నుండి స్టార్ట్ అయినప్పుడు 1.5 అవర్ జర్నీ అవుతుంది, అటు నుండి 1.5 అవర్ జర్నీ అవుతుంది. ఎలా లేదన్నా సరే ఒక పూట మంది కాదనుకొని వెళ్తే శనిసింగనాపూర్ హ్యాపీగా వెళ్ళి రావచ్చు అనమాట. సో మేము వచ్చేసి మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యాము. సో వెళ్తున్న దారి మధ్యలోని చెరుకు రసం ఉంటుందండి, అమృతంలా ఉంటుంది అసలు ఆ చెరుకు రసం అయితే. సో అక్కడ ఆగి ఒక గ్లాస్ 20 రూపీస్కి చెరుకు రసం అయితే అందరం కూడా తాగి మళ్ళీ శనిసింగనాపూర్ అయితే గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఎండ చాలా ఘోరంగా ఉంది, మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి చాలా చాలా ఘోరంగా ఉంది. ఎలా అంటే ఇంకా చెప్పులు వేసుకోకుండా అడ్డం కదా, అసలు చాలా ఘోరంగా అనిపించింది. కానీ బట్ అదే దేవుడు పెట్టిన పరీక్ష అంట. మాతో పాటు ఎక్కిన ఒక తమిళ్ ఫ్యామిలీ కూడా చెప్పులు వేసుకోలేదు. వాళ్ళు కూడా చెప్పారు శనిసింగనాపూర్ వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోకుండా ఉండడమే చాలా మంచిదమ్మా అని చెప్పేసి. సో అక్కడ మేము ఎవరం కూడా చెప్పులు వేసుకోకుండా వెళ్ళాము. అండ్ ఇంకొకటి ఇక్కడ బిగ్గెస్ట్ స్కామ్, నిజంగా స్కామ్ అనే చెప్పాలి. బిగ్గెస్ట్ స్కామ్ ఏంటంటే మనకి వెళ్ళి వెహికల్ ఆగిన వెంటనే కూడా అక్కడ లోకల్ పూజా స్టోర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుట్ట చేతిలో పెట్టేస్తారు. ఒక్కొక్క మనిషికి తీసుకెళ్ళాలని చెప్పి 250 రూపాయలు ఛార్జ్ చేసేస్తారు. అస్సలు అవి ఏవి కూడా తీసుకొని వెళ్ళకండి, అసలు ఏవి తీసుకొని వెళ్ళకండి, ఏవి కూడా దేవుడి వరకు చేరవు. మన డబ్బులు లిటరల్లీ వేస్ట్, నిజంగా వేస్ట్ అయిపోతాయి. మనం తీసుకెళ్లాల్సిందంతా ఒకటే ఆయిల్, అది కూడా 500 రూపీస్. దర్శనంకి వెళ్తే ఆ ఆయిల్ తీసుకెళ్ళి మన చేతులతో మనము ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు దేవుడికి డైరెక్ట్గా అభిషేకం చేయొచ్చు. అది కూడా నార్మల్గా ఫ్రీ టికెట్తో వెళ్తే అది కూడా ఒక చిన్న చిన్న పెద్ద దబరాల్లా పెట్టారు, అందులో ఆయిల్ పోసేయాలి. మళ్ళీ అది రీసైకిల్ అనమాట, మళ్ళీ షాప్స్ వాళ్ళకి వెళ్తుంది, మళ్ళీ మనకే వస్తుంది. అందుకే ఫ్రీ దర్శనంకి వెళ్తే ఆయిల్ కూడా పట్టుకొని వెళ్ళకండి. మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టండి, ఆలయ అభివృద్ధి కోసం హుండీలో డబ్బులు వేయండి. అక్కడ ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, కానీ అస్సలు ఈ స్కామ్లో మాత్రం ఇరుక్కుపోకండి. 250 రూపీస్ ప్రతి మనిషికి ఇవ్వాలని చెప్తారు. ఫ్యామిలీ అంతా ఒక బుట్ట కూడా కాదు, ప్రతి మనిషి తీసుకెళ్ళాలి, ఎవరి శనిని వాళ్ళే వదిలించుకోవాలి, ఇలాంటి చాలా విషయాలు చెప్పి మనల్ని బెండ్ చేస్తారు. బట్ వేటికి కూడా మనము అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనం 500 రూపీస్ టికెట్ పట్టుకొని వెళ్తామంటే 1 లీటర్ బాటిల్ ఆయిల్ పట్టుకెళ్ళండి హ్యాపీగా. నలుగురు ఫ్యామిలీ ఎంతమంది వెళ్తే అంతమంది కూడా ఒకే బాటిల్ని పంచుకొని అభిషేకం చేయండి. కావాలంటే హుండీలో డబ్బులు వేయండి 500 రూపాయలని, హ్యాపీగా దర్శనం చేసుకోండి. ఇది బిగ్గెస్ట్ స్కామ్ అనమాట శనిసింగనాపూర్లో. సో జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ ఫోన్లు అన్నీ కూడా అలౌ అవుతాయి, ఏమీ దొంగచాటుగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. హ్యాపీగా ఫోన్లు అన్నీ కూడా అలౌ అవుతాయి, మనము వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు అనమాట. సో చక్కగా శనిసింగనాపూర్ వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు కాలు కడుక్కొని వెళ్ళండి. ఇంతకుముందు అయితే స్నానం ఫెసిలిటీ కూడా ఉండేది, అది లేదు కాబట్టి వెళ్ళే ముందు కాలు కడుక్కొని వెళ్ళండి. అండ్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కాలు కడుక్కోండి, అక్కడే ఉంటాయి మనకి వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి కాలు కడుక్కోండి. అండ్ రూమ్కి వచ్చిన వెంటనే కూడా తలకు స్నానం చేయడం అనేది మంచిది అని అక్కడ మాకు తమిళ్ ఫ్యామిలీ ఏదైతే మాతో పాటు మా క్యాబ్ ఎక్కారో వాళ్ళు చెప్పారనమాట. సో అలా మీరందరూ కూడా ఆ శనీశ్వరుడిని చూసి దండం పెట్టుకుంటారని చెప్పేసి మీ అందరికీ కూడా ఒక్కసారి నేను ఈ వీడియో క్లిప్పింగ్ అనేది చూపించాను. ఇక్కడికి మేము వెళ్ళినప్పుడు కూడా పర్వాలేదు, బాగానే అనిపించింది, పెద్ద రష్గా అయితే ఏం లేదు. మా వరకు మేమైతే మాత్రం చాలా బాగా చూసి దండం పెట్టుకున్నాం అనమాట. అండ్ టెంపుల్ కూడా చాలా పెద్దదండి. ఇంతకుముందు చాలా చిన్న టెంపుల్ ఉండేదంట, బట్
ఇప్పుడైతే మాత్రం చాలా పెద్దది చేశారు. అండ్ ఇంతకుముందు ఆడవాళ్ళని కూడా అలౌ చేసేవారు కాదంట. బట్ ఇప్పుడైతే ఆడవాళ్ళని కూడా చక్కగా అలౌ చేస్తున్నారు. మనం హ్యాపీగా దగ్గరికి వెళ్ళొచ్చు. వీడియోలు చూస్తున్నారు కదా, మన చేతులతో మనం ఆయిల్ పోయొచ్చు, చక్కగా దండం పెట్టుకోవచ్చు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం. అంటే ఇలా డైరెక్ట్గా చేసుకోవడం అనేది కానీ, లేదా ఇలా చూడడం అనేది కానీ, మగవారికే పరిమితం చేయకుండా ఆడవాళ్ళకు కూడా అలౌ చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీరు ఎవరైనా వెళ్తే కనుక ఈ విషయాల్ని అస్సలు మర్చిపోకండి. ఆ స్కామ్లో ఇరుక్కుపోవద్దు అని చెప్పులేసుకుని నడొద్దు, ఏ ప్రాబ్లం లేకపోతే. ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక చెప్పులు వేసేసుకోండి, ఏ ప్రాబ్లం లేకపోతే చెప్పులు వేసుకోకుండా వెళ్తే చాలా మంచిది. అండ్ ఇలాగా మేము సాటర్డే వెళ్ళడంతో కొంచెం రష్ ఉంది, కానీ నార్మల్ డేస్లో అయితే మాత్రం అంత రష్ అయితే ఉండదంట, నార్మల్గానే ఉంటుందంట. సో అలాగా ఇంక మొత్తం మేము దేవుడికి అంతా కూడా దండం పెట్టేసుకొని ఇంక మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. అంటే స్టార్ట్ అయిపోయాము, చాలా ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఫుడ్ తినేసాము. ఫుడ్ నైట్ 10 అయితే మనకి ఆ ఫ్రీ ఫుడ్ అనేది దొరకదండి. అండ్ ఈవినింగ్ 3 అయిన తర్వాత కూడా దొరకదు, మళ్ళీ 4 o'clock నుంచి దొరుకుతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో అదొక్కటి చూసుకొని ఆ ఫ్రీ ఫుడ్కి అయితే మాత్రం వెళ్ళండి. చాలామంది ఆ ఫ్రీ ఫుడ్ కూడా తినలేని వాళ్ళు చాలామందే ఉన్నారు. బట్ తిన్న వాళ్ళు అయితే తింటారు, తినలేని వాళ్ళు అయితే తినరు. కానీ నా వరకు నాకు ఆ ఫుడ్ దొరకడమే చాలా అదృష్టంగా భావించాను అనమాట నేనైతే మాత్రం. సో అలాగా ఫుడ్ కూడా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. కాసేపు ఒక్క ½ an hour అయితే రెస్ట్ తీసుకున్నాము. నాకు షిరిడీలో ఉన్నంతసేపు కూడా ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని అస్సలు అనిపించలేదు. ఎంతసేపు దర్శనంకి వెళ్ళిపోదాం, బాబాని దర్శనం చేసుకుందాం, ఆ చుట్టుపక్కలే ఉందాము అని అనిపించింది. రూమ్లో కూడా నాకు హార్డ్లీ మేము పడుకోవడానికి తప్ప అసలు రూమ్లో మేము స్పెండ్ చేసిన అసలు రోజే లేదనమాట. సో అలాగే మేము రిటర్న్ కూడా హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ వెంటనే భోజనం అంతా కూడా చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. దర్శనంకి వెళ్ళిపోయి మళ్ళీ 2 times దర్శనం చేసుకుని వచ్చాం. ముందు రోజు 2 times దర్శనం చేసుకున్నాం, సాటర్డే 2 times దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే సండే మళ్ళీ మేము రూమ్ అనేది చెక్అవుట్ చేయాలి. సో రూమ్ మార్నింగే మాకు 10 o'clock అంతా చెక్అవుట్ చేయమని అక్కడ ఇచ్చారనమాట. సో అందుకే 10:30కి అంతా చెక్అవుట్ చేసేద్దామని చెప్పేసి మేమైతే రూమ్ చెక్అవుట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ మార్నింగే లేచి ఏం చేసామంటే ఫుడ్కి వచ్చామన్నమాట. అంటే సండే మార్నింగ్ ఫుడ్కి వచ్చాం. మళ్ళీ ఆ తర్వాత ఈ ఫుడ్ తినము, మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మమ్మల్ని బాబా కరుణిస్తారో తెలీదు. సో ఫస్ట్ ఫుడ్ అయితే కంప్లీట్ చేద్దాం, తిందామని చెప్పేసి మార్నింగే ఫుడ్కి వచ్చాము సండే మార్నింగ్. ఎందుకంటే మాకు సండే ఈవినింగ్ 5 o'clock ట్రైను. సో మార్నింగే మేము దర్శనంకి వెళ్ళి బాబాకి ఒకసారి అక్కడ ఏమైనా షాపింగ్ చేయాల్సింది ఉంటే అంతా కూడా షాపింగ్ చేసుకొని వెంటనే మేము మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసి, ఎందుకంటే రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీ లగేజ్ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ ఆ లగేజ్ కౌంటర్ దగ్గర అయితే లగేజ్ ఇచ్చేసి మేము వెళ్ళామన్నమాట ఫుడ్కి అన్నిటికీ కూడాని. సో మాకు అవన్నీ కూడా టైం కవర్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఫుడ్ అయితే తిన్నాము. అండ్ టాటా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. సండే చాలా రష్గా ఉంది. మేము 2 దర్శనమ్స్ అనుకున్నాం కానీ 1 దర్శనమే చేసుకున్నాము. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఎందుకు ఓవరాల్ ట్రిప్ అంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫస్ట్ టైం బాబాని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు లిటరల్లీ చాలా ఏడుపు వచ్చేసింది. అది ఆనందంతోనో బాధతోనో ఎలా వచ్చిందో తెలియదు, కానీ చాలా ఏడుపు వచ్చింది. చాలా ఇయర్స్ తర్వాత మన పేరెంట్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే మేము చాలా దగ్గరలో మా పేరెంట్స్కి ఉన్నాం కాబట్టి ఎప్పుడు నాకు అది తెలియలేదు. ఒకసారి కోవిడ్లో తెలిసింది. నేను చాలా నెలల తర్వాత మా అమ్మ నాన్నని చూసినప్పుడు అంత ఏడ్చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇలా బాబా దర్శనంకి వెళ్ళినప్పుడు ఎందుకో తెలీదు, లోపల నుండి దుఃఖమంతా బయటకు వచ్చేసి అన్నీ ఒకేసారి బాబాకి చెప్పేసుకున్నాను. అంత బాధ, అన్నీ సంతోషం అన్నీ వచ్చాయి అనమాట. సో చివరికైతే టాటా బాయ్ బాయ్ చెప్పేయాల్సిన టైం అయితే వచ్చిందనమాట. సో బాబాకి లాస్ట్ ఏదైతే మన దర్శనం ఉంటుందో ఇంటికి వచ్చేసే ముందు, అంటే ట్రైన్ ఎక్కే ముందు కానీ రూమ్కి వచ్చేసే ముందు కానీ, ఇది లాస్ట్ దర్శనం. మళ్ళీ మేము దర్శనంకి రాము అనుకునేటప్పుడు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటి అంటే, మనము బాబా వెళ్ళొస్తాను, మళ్ళీ తొందరలోనే నీ దగ్గర నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తూ అదే నమ్మకంతో వెళ్తున్నాను బాబా అని చెప్పేసి వెళ్ళొస్తానని బాబా దగ్గర మనము అనుమతి తీసుకొని ఖచ్చితంగా రావాలి. లేదు మామూలుగా దర్శనం చేసేసుకొని అయితే రాకూడదండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్గా
బాబా దగ్గర మాత్రం మనం అనుమతి తీసుకొనే రావాలి. అలా అయితేనే మనకి అంతా కూడా సాఫీగా జరుగుతుంది అనమాట. ఒక్కసారి బాబా దగ్గర అనుమతి తీసుకున్న తర్వాత మళ్ళీ దర్శనానికి రావడం కానీ లేదా మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడడం కానీ అలా చేయకుండా చక్కగా బాబా దగ్గర అనుమతి తీసేసుకొని మేమైతే మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే ట్రైన్కి ఇంకా మాకు 2 hours టైం ఉందని చెప్పి ఇక్కడ పిల్లలు ఏం చేశారంటే కొంచెం కాఫీ టీ అయి తీసుకొని బిస్కెట్స్ అయితే తిన్నారనమాట. ఇక్కడ కాఫీ 2 రూపీస్ అండి, కాఫీ 3 రూపీస్, టీ 2 రూపీస్ అండ్ మిల్క్ కూడా 3 రూపీస్ ఒక కప్పుతో ఇస్తారు. అండ్ లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. చాలా తక్కువ కాస్ట్కి మనకి ఇవన్నీ కూడా ఇస్తారు. ఇక్కడ నేను మీకు ఆ చాట్ లిస్ట్ పెట్టాను చూడండి. ఇంతకంటే తక్కువ ఎక్కడ దొరుకుతుందని అనిపించింది నాకైతే కనుక. నిజంగా ఇంతకంటే తక్కువ ఇంకెక్కడ ఏ దేవస్థానం దగ్గరైనా అసలు దొరకదని అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగని టేస్ట్ బాగోదా అంటే అలా ఏం కాదు, మంచి టేస్టీగా ఉన్నదే ఇస్తారు. ఒకటి నాకు ఏదైనా సరే నేను ఒక ప్రసాదంలా స్వీకరించడం వల్ల నాకు ప్రతిదీ కూడా అంత అద్భుతంగా అంత అమృతంలాగా అనిపించిందేమో. ఈవెన్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తాగారు, టీ కానీ కాఫీ కానీ మిల్క్ కానీ ఏదైనా సరే. అండ్ ట్రైన్ ఎక్కే ముందు ఇంకా ఫుడ్ ఎందుకు ఎక్కువ తీసుకోవడం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా కొంచెం టీ కాఫీ అవి తీసుకొని చక్కగా అందులోని బిస్కెట్స్ డిప్ చేసుకొని అవి అయితే తినేశారు. అండ్ ట్రైన్కి కూడా మాకు యూజ్ అవుతాయి అని చెప్పి మళ్ళీ ఆ ట్రైన్ రైల్వే స్టేషన్లో అక్కడ ఎందుకు ఈ వాటర్ అయితే కొనుక్కోవడం అని చెప్పేసి చక్కగా ఒక 5 వాటర్ బాటిల్స్ కూడా మేము తీసేసుకున్నాము. అక్కడే 50 రూపీస్కి అయిపోతాయి. అండ్ బయట అయితే కనుక మనకి ఒక వాటర్ బాటిలే 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అలాంటిది 50 రూపాయలకి 5 బాటిల్స్ వచ్చేస్తున్నాయంటే మనం ఎందుకు వదిలేస్తాం చెప్పండి. తక్కువ రేట్కి వేస్తే ఏది వదిలేయకూడదు అనమాట. సో అలాగా ఇంకా ఆ వాటర్ బాటిల్స్ కూడా తీసేసుకున్నాము. ఇంకా బాబాకి వెళ్ళొస్తున్నామని చెప్పేసి అప్పుడు ఇంకా చెప్పులన్నీ కూడా వేసుకొని ఇంకా ఏమైనా చూసుకోవాల్సినవి ఉంటే అన్నీ కూడా చూసుకొని అండ్ చిన్న చిన్న షాపింగ్ అంతా కూడా ముగించేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, రైల్వే స్టేషన్కి కూడా రిటర్న్ వచ్చినప్పుడు ఈచ్ 50 రూపీస్, లేదా అక్కడ స్టాండ్లో అడిగితే ఎంతమంది ఉన్నా సరే, ఒకరున్నా ఇద్దరున్నా సరే మనకి ఆటోకి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్టేషన్ నుండి చాలా చాలా దగ్గర టెంపుల్ అనేది కానీ, అంటే సాయినగర్ స్టేషన్ నుండి టెంపుల్ కానీ మనం తీసుకున్న రూమ్ కానీ చాలా చాలా దగ్గర. చాలామంది ట్రావెల్కి భయపడి, అంటే చాలా దూరం ప్రయాణించాలి, మాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, సో అందుకే మేము షిరిడి రాలేకపోతున్నామని చాలామంది భయపడుతున్నారు. అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ 10 minutes డిస్టెన్స్ మనకి ఆటోలు హ్యాపీగా ఉంటాయి. సో ఆటో అయితే అందరికీ పడుతుంది కాబట్టి ఆటో మీద వచ్చేసి హ్యాపీగా మనము షిరిడీలో దిగి బాబాని దర్శించుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకొని మంచిగా ఆ వెదర్ని అంతటిని, ఆ అట్మాస్ఫియర్ని అంతటిని కూడా హ్యాపీగా మనం ఫీల్ అయ్యి మళ్ళీ మనం ఇంటికి సేఫ్గా రావచ్చు అనమాట. మేము అటునుంచి వచ్చినప్పుడు, అంటే సాయినగర్ నుంచి టెంపుల్కి వచ్చినప్పుడు 200 రూపీస్ ఇచ్చాము ఆటోకి, ఈచ్ 1 పర్సన్కి 50 రూపీస్. బట్ రిటర్న్ వెళ్ళినప్పుడు మాత్రము 150 రూపీస్ ఇచ్చాము. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను కదా, హారతికి మెయిన్ ఇదే కదా, హారతికి వచ్చేసి కూడా మనం ముందుగానే బుక్ చేసుకోవాలండి. 1 week బిఫోర్గానే బుక్ చేసుకోవాలి. హారతికి బుక్ చేసుకుంటే బాబా సన్నిధిలోని దగ్గర ఒక 30 గంట సేపు ఉండొచ్చు. కాబట్టి హారతికి ఎంతమంది వెళ్ళినా, అంటే ఒక 4 members అనుకుంటే 1600 అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో 1600 పే చేసి మనము హారతికి కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ నార్మల్గా దర్శనంకి అయితే పర్ హెడ్ 200 రూపీస్. సో 200 రూపీస్ కూడా పెట్టుకొని మనము ముందే బుక్ చేసుకొని, చెప్పాను కదా ప్రతిదీ కూడా మనకి ఫిజికల్ డాక్యుమెంట్స్ అయితే కావాలి, పేపర్ డాక్యుమెంట్స్ పట్టుకొని మనము వెళ్ళిపోయి హ్యాపీగా దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ మీకోసం మరొక్కసారి బాబా టెంపుల్ది మొత్తం అంతా కూడా అలా చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నాకు కూడా ఒక మెమొరీగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత బాబా దగ్గర నుంచి అనుమతి వస్తుందో తెలీదు. 10 సంవత్సరాల క్రితం వెళ్ళాను. అప్పట్లో నాకు యూట్యూబ్ అవి ఏం తెలీదు. అండ్ అట్లీస్ట్ మా దగ్గర ఒక కెమెరా మొబైల్ కూడా ఉండేది కాదు. నార్మల్గా ఏదో చిన్న కీప్యాడ్ ఉండేదన్నమాట. సో అప్పటికిప్పటికి అన్నీ కూడా చాలా చేంజ్ అయిపోయి, అప్పుడు మా దగ్గర ఎలాంటి మెమరీస్ కూడా లేవు. బట్ ఈసారి అన్నీ కూడా నా వీడియోస్ రూపంలో మెమరీస్ ఉంచుకోవాలి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటికైనా నాకైనా సరే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంత క్లియర్గా ప్రతిదీ కూడా నేను వీడియో అయితే తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత మేము సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము చాలా ఎర్లీగా వచ్చామన్నమాట. 5 o'clock అయితే ఎగ్జాక్ట్గా ట్రైన్ అయితే మూవ్ చేశాడు. అంటే మేము వచ్చిన టైంకే
ట్రైన్ అయితే ఉంది. 3:00 వచ్చాము. అప్పటికే ట్రైన్ అయితే ఉంది. 5:00 అయితే చక్కగా ట్రైన్ అయితే మూవ్ చేస్తారనమాట. అండ్ సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది చాలా చిన్న స్టేషన్ అనమాట. అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ ట్రైన్స్ లేవు, ఎక్కువ జనం లేరు, ఎక్కువ హడావిడి అయితే అస్సలు లేదు. అండ్ పొల్యూషన్ కూడా చాలా చాలా తక్కువ అనమాట షిరిడి అంతట్లో కూడా. ఓవరాల్గా నాకు 10 years తర్వాత వెళ్ళినందుకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. అండ్ తర్వాత మేము అక్కడి నుంచి ఈవినింగ్ 5:00 స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఈవినింగ్ 3:00 అయితే విజయవాడలో దిగిపోయాము. ఎందుకంటే మాకు డైరెక్ట్ ట్రైన్ వైజాగ్ అయితే దొరకలేదనమాట. సో మాకు బ్రేక్ జర్నీ దొరికింది. సో మా ట్రైన్ ఒక 2 hours లేట్ అయినప్పటికీ కూడా విజయవాడలో మళ్ళీ మేము 6:30కి ఉండే ట్రైన్ని మళ్ళీ బుక్ చేసుకోవడం వల్ల మాకు మళ్ళీ 6:30కి ఈవినింగ్ 6:30కి అంతా ఇంకా మేము తిరుమల టు పూరి ఎక్స్ప్రెస్ని అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో అది విజయవాడలో 6:30కి అయితే కరెక్ట్గా మూవ్ అయిపోయింది. సో ఆ ట్రైన్ అయితే ఎక్కి మేము ఎర్లీ మార్నింగ్ 4:45కి అయితే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 4:45కి మేము వైజాగ్లో అయితే దిగిపోయామన్నమాట. సో ఫైనల్గా మా ట్రిప్ అంతా కూడా చాలా చాలా బాగా గడిచింది. మనం ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని రాష్ట్రాలు తిరిగినా మన సొంత ఊరు, మన గాలి, మన వాతావరణం అది చూస్తేనే అన్ని కష్టాలు కూడా మర్చిపోతామని అనిపిస్తుంది. సో అలా నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే ఈ విశాఖపట్నం అనే బోర్డు చూస్తే అన్ని రోజులు తిరిగిన కష్టం అంతా కూడా నేను మర్చిపోతాను అనమాట. సో ఫైనల్గా చాలా సేఫ్గా మేమైతే వైజాగ్ని రీచ్ అయిపోయాము. సో 5:11కి అంతా బయటకు వచ్చేసి చక్కగా ఆటో బుక్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఈ విధంగా మా షిరిడి మొత్తం ట్రిప్ అంతా కూడా సాగింది. ఐ హోప్ నేను అందించిన వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకసారి వ్లాగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో నేను షిరిడీలో ఏమేమి షాపింగ్ చేశాను, ఏం కొన్నాను, అక్కడ ఏం కొనకూడదు, ఇలాంటివన్నీ కూడా ఒక ఫుల్ వీడియోలోనైతే చూపించాను. అది జస్ట్ ఒక షాపింగ్ వ్లాగ్లా అనమాట. అండ్ చాలా ఇంట్రెస్టింగ్వి కొన్ని అయితే తీసుకున్నాను. సో అవన్నీ చూడాలంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.